హలో! అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నేనిప్పుడు మీకు చూపించేది వంటకము క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టమండి. మా హారుకు అయితే ఇంకా ఇష్టమండి. తనే స్వయంగా చేస్తాదండి ఇది. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవ్వరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఏం లేదండి, అన్నీ కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ లోపల గింజలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి. టమాటో ఒక 2 కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీగా చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు అందాదా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ, లేదు అంటే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు దాన్ని బట్టి. ఆ తర్వాత జీలకర్ర, పోపు గింజలు ఏదైతే అది వేసుకోవచ్చు. పప్పులు ఏమైనా ఇష్టం వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పోపు గింజలు వేగాలండి. కొంచెం పోపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసాక అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఓకే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాక బాగా కలపాలండి, మంచిగా గోలాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేయాలండి. క్యాప్సికమ్ ముక్కలు వేసాక కొంచెం కలపాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసాక పీసెస్ వేసాక కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వేగనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు వేగాక ఇప్పుడు టమాటో ముక్కలు వేయాలి. వేసేసి టమాటో ముక్కలు కొంచెం కలపాలి. ఫ్రై చేయాలి లైట్గా ఆయిల్లో. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కారం యాడ్ చేయాలి. ఇది కొందరు ఎక్కువ తింటారు కారం, కొందరు తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం ఇష్టం ఎంత అయితే అంత యాడ్ చేసుకోవాలి. కలపాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. అన్నము పుల్లలుగా చేసుకొని యాడ్ చేయాలి. అంతా కలుపుకోవాలి. యాడ్ చేశాక అంతా కలిసాక అంతా అన్నీ పట్టినాక అన్నానికి ఇప్పుడు ఇష్టం అండి, లెమన్ ఒక హాఫ్ పీస్ రసము తీసుకొని కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్, ఇష్టం, అది ఎవరి ఇష్టం దాన్ని బట్టి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపినాక ఉంటుందండి సూపర్, నోరూరిపోయే. అసలు ఏ చికెన్ పనికిరాదండి ఈ వెజిటబుల్ దానికి. ఈ క్యాప్సికమ్ రైస్కి అసలు అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ అండి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్.